రాజా, కోడి లోకమంతా కోడై కూస్తున్నది అన్నారు. వెంటనే లక్ష్మణస్వామిని పిలిపించారు మరుసటి రోజున. లక్ష్మణ, నా మీద ఒక పెద్ద అపవాదు వచ్చిందిరా అన్నారు. సీతా సంబంధమైన మీ వదినకి సంబంధించినటువంటి అపవాదిది. వెంటనే తెల్లవారినగానే మీ వదిన గారిని తీసుకెళ్ళి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమ ప్రదేశంలో వదిలేసిరా అన్నాడు. సీతా పరిత్యాగం. రథం మీదే తీసుకెళ్ళమన్నారు. లక్ష్మణ, నీ నోటి నుంచి నా మాటకి వ్యతిరేకంగా మరొక మాట రాకూడదు. ఈ విషయంలో ఖరాఖండిగా చెబుతున్నా, నువ్వు నాతో వాదానికి దిగద్దు. చెప్పినట్టు చెయ్యి. నాకు ఎదురు చెబితే నువ్వు నన్ను చంపినట్టే. అంత మాట అన్నాడు పరమాత్మ. వక్షసే యది వా కించిత్ తదా మాం హతవానసి. దిగ్భ్రమ చెందాడు లక్ష్మణ. తప్పదు, పరమాత్మ చెబుతున్నాడు. లోకస్య ఆరాధనార్థాయ త్యజేయం జానకీమపి. గతంలో ఈ మాట చెప్పుకున్నాం. ప్రజలకు ఆనందం కలిగేటట్లయితే వారి సుఖమే మా సుఖం, వారి సంతోషమే మా సంతోషం. ప్రజల కొరకు నేను ఏదైనా చేస్తా, ఏదైనా వదిలేస్తా. ఆ వదలటంలో స్వామి సీతను కూడా వదిలిపెడతావా అంటే సందేహమే ఉందిరా అన్నాడు. నీకెందుకు అనుమానం? జానకీమపి, జానకిని కూడా నేను వదులుకుంటా అని చెప్పినటువంటి పరమాత్మ లక్ష్మణుడు విన్నాడు. భయపడిపోయి ఉదయమే రథంలో కూర్చోబెట్టుకుని సీతాదేవికి ఇది కారణమని చెప్పలా. గతంలో ఆవిడే అన్నది, ఋషుల ఆశ్రమాలు చూడాలి అని ఉన్నది, ఆ కోరిక తీర్చినట్టు అవుతున్నది. కానీ అసలు విషయం ఆమెకు తెలియదు. లక్ష్మణస్వామి వెళ్ళాడు, అమ్మవారిని అక్కడ దించాడు. అమ్మా, నేను భయపడుతున్నా మీకు చెప్పటానికి. నీతో మా అన్నగారు చెప్పారో లేదో, మిమ్మల్ని ఇక్కడ దింపటానికి గల కారణము లోక అపవాదం. మా అన్నగారి మీద ఇలా అపవాదం వచ్చింది. అమ్మా, నా దోషం లేదు తల్లి, మున్యాశ్రమానికి నీవు వెళ్ళవలసిందే. చూడండి, భయంకరమైన అరణ్యంలో దింపల సోద్దేశ్యంగా వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపంలో దించి వచ్చారు. ఎందుకని? వాల్మీకి మహర్షి ఆశ్రయం ఇస్తాడు, అక్కడ సురక్షితంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో. అంతేగాని అడవుల్లో దింపలేదండి. అప్పుడు శిష్యుల వలన గుర్తించాడు వాల్మీకి. దివ్య దృష్టితో చూచారట సీతా పరిత్యాగం. శిష్యులు వెళ్ళి జానకిని ఆశ్రమానికి తీసుకెళ్లారు. కనుక అర్ఘ్యాదిభి పూజయిత్వా సమాశ్వాస చ జానకీం గౌరవించారు. మైథిలి ఆనందంగా. ఏమిటి ఆనందం? ఏమిటంటే అదే ఆనందం. ఇంకా భర్త చేత త్యజింపబడిన స్త్రీకి ఏముంటుంది ఆనందం? అలా ఉంటుంది, అదంతే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణాయ. భక్తవత్సల భగవాన్ కీ జై. ఏకదా మునయ సర్వే యమునా తీరవాసినః ఆజగ్ము రాఘవం దృష్టుం భయాల్లవణ రక్షసః. మహాదేవ ఉవాచ. పరమేశ్వరుడు అమ్మవారితో చెబుతున్నాడు, పార్వతీదేవి, ఒకనాడు యమునా తీరంలో అనేక మంది మహర్షులు ఉంటున్నారు. ఆ మునులు భయపడుతున్నారండి, బాధలు పడుతున్నారు.
ఒకానొక అసురుని వలన, రాక్షస చేష్టల వలన. ఎవరా రాక్షసుడు అంటే వాడి పేరు లవణాసురుడు. ఉప్పు నిజంగా అసురుడేగా, అది ఎక్కువగా అయితే బీపీ దానివల్లేగా వస్తుంది. మరి వాడు అసురుడు కాదా? లవణాసుర. చాలా చిత్రంగా అలాంటి వాడు మునులని బాధ పెడుతూ ఉంటే వారందరూ పరమాత్మని శరణాగతి చేశారు. ఇంతమందిని సంహరించావు, లోక కంటకుడు, అందరినీ ఏడిపించేవాడు, రావణ సంహారం కూడా చేశావు కదా రామా, నువ్వు దయచేసి వీణ్ణి కూడా పంపించేసి మేము హాయిగా ఉంటాం అలా కోరారు. అప్పుడు పరమాత్మ తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు, భరత శత్రుఘ్నులు, వారి సమక్షంలో ప్రశ్నించాడు. ఒరే, లవణాసురుడని ఉన్నాడు, పాపం మునులు శరణాగతి చేశారు, వాడిని సంహరించాలి. ఎవరు మీలో ఎవరు ఈ పనిని సాధిస్తారు? అలా ప్రశ్నించారు. ఆజ్ఞాపయంతు మాం భృత్యం బ్రాహ్మణ దైవతం హిమే. అప్పుడు లవణాసుర సంహారం నేనే వెళతానన్నాడు మహాబుద్ధిమంతుడైన భరతుడు. ప్రభో, వాణ్ణి నేను సంహరిస్తా అన్నాడు లక్ష్మణస్వామి. శత్రుఘ్నుడు కాదు శత్రుఘ్న, నేనున్నా కదా, నాకు వదిలిపెట్టు వాణ్ణి నేను చూసుకుంటా అన్నారు. మరి ఇద్దరు కూడా సిద్ధపడ్డారు లవణ సంహారం చేయటానికి. అట్టి సమయంలో పరమాత్మ దగ్గర కూర్చోబెట్టుకుని వానికి మధుర రాజ్య నేను అభిషేకం చేస్తా అన్నారు. రామా, లవణాసురుణ్ణి సంహరించటానికి నేను వెళతా, నీ అనుగ్రహం ఉంటే యుద్ధంలో తప్పకుండా వాణ్ణి